A few moments later. చాలా మంది అయితే తెల్ల జుట్టు చాలా మంది ఇబ్బంది పడుతుంటారండి. ఎంతటి వారైనా కూడాను ఇప్పుడు పెద్దోళ్ళు అయితే కామన్ గానీ చిన్నపిల్లలు కూడా ఈ మధ్యన ఎక్కువగా ఈ తెల్లెంటికలు అనేది రావడం జరుగుతుంది. అయితే తల అనేది పండిపోతుంది. దానికి మీకైతే సొల్యూషన్ అండి. అయితే మనం ముందుగా తెల్ల జుట్టు మనం ఏ విధంగా మనం పోగొట్టలేం కానీ మనకు దానికి మనం కాస్త దాన్ని అయితే మనం నల్ల రంగు నల్ల విధంగా వచ్చేటట్టు మనం మన యొక్క హెయిర్ని నల్లగా వచ్చే విధంగా మనమైతే కొన్ని కలర్స్ అయితే ఉన్నాయండి షాప్లో కొన్ని దొరుకుతాయి మనకు. అయితే మేము తీసుకున్నది ఏదైతే గార్నియర్ బ్లాక్ నేచురల్ రెండో ప్యాకెట్ ఏంటంటే రీచ్ క్రీమ్ అనేది గోరేజ్ చూడండి. మనం అయితే ఈ ప్యాకెట్ తీసుకోవడం జరిగింది. ఈ రెండు ఏం చేయాలంటే ఇప్పుడు మనం రెండు మిక్స్ చేయాలండి. చూడండి మనకు అయితే రెండు ప్యాకెట్లు ఇచ్చారండి మనకు. చూసారు కదండి మన ప్యాకెట్ అయితే మనకు వచ్చి షాప్లో 15 రూపాయలు పడింది. మనకు రెండు ప్యాకెట్లు ఉంటాయి. రెండు మిక్స్ చేసుకొని మనం మన తలకైతే అప్లై చేసుకోవాలి. సరే మీకు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ముందుగా మనం ఈ వైట్ క్రీమ్ అయితే కొంచెం మనం వేసుకోవాలండి. తర్వాత రెండోది ఇది బ్లాక్ క్రీమ్ అండి. గ్రీన్ ఉంది. రెండైతే మనం ఏం చేయాలంటే మనం మిక్స్ చేయాలండి. దీన్ని తీసుకొని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకొని అయితే అప్లై చేసుకోవటమే. మన తలకైతే అప్లై చేసుకుంది. అసలు అప్లై సరే ఇదికి ఇలా ఉందో తల నా తల ఇలా ఉండేది. చూసారు నా తల అయితే బాగా పండిపోయింది. మనం ఇప్పుడు దీనికి అయితే మన కలర్ వేసి కొంచెం నల్లగా వచ్చే విధంగా కవర్ చేస్తుండే. బాగా మిక్సింగ్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం తలకి అప్లై చేసుకోవడమే. మీకు ఎలా చేయాలి ఎలాగ అప్లై చేయాలి మీకు చూపిస్తాము. సరే మనం ఇలా తలకి అప్లై చేసుకోండి. మనం అయితే ఇలా అప్లై చేసుకోవడం అండి. అప్లై చేసుకుంటే మీ యొక్క హెయిర్ అనేది బ్లాక్ అయిపోద్ది. ఆఖరికి అయితే మనం అయితే కలర్ వేయడం అయిపోయింది. చూస్తారు కదండి అయిపోయింది. నా హెయిర్ని ఏ విధంగా అప్లై చేసిన ఒకసారి చూడండి.
ఆల్రెడీ అయితే మనకు కొంచెం బ్లాక్ కలర్ లాగా అయితే హెయిర్ అనేది వచ్చిందండి. దీన్ని మనం ఒక పావు గంట అప్పుడే స్నానం చేయకుండా ఒక పావు గంట వరకు అలాగ ఉంచి తర్వాత స్నానం చేసి వచ్చండి. ఇది అలాగా మనకు ఒక 1 మంత్ వరకు అలా ఉంటుంది. బ్లాక్ కలర్ అనేది అలాగా 1 మంత్ వరకు అయితే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇదండి ఆఖరికి అయితే మనం అయితే కలర్ వేసుకోవడం జరిగిందండి. అయితే ఆఖరికి రిజల్ట్ ఏ విధంగా వచ్చి మీకు చూపిస్తాం చూడండి. అయితే వేసుకుని పావు గంట అయిందండి. పావు గంట తర్వాత స్నానం చేసడం జరిగింది. ఆ హెయిర్ ఏ విధంగా ఉందో మేము చూపిస్తాము. అదండి చూసారు కదండి. నేను వాడే కలర్ కంపెనీ ఏంటంటే మీకు చూపిస్తాండి. గోద్రేజ్ రీచ్ క్రీమ్ అండి. ఇదైతే నేను అది యూజ్ చేయడం జరిగింది. మీరు ఏ విధంగా చూసారు కదండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.